ఫండమెంటల్ రైట్స్ అంటే మనకి రైట్స్ పైన వీటిని మనం అన్లిమిటెడ్గా ఈ రైట్స్ని ఉపయోగించుకోవచ్చా, లేదా ఫండమెంటల్ రైట్స్ పైన ఏదైనా రిస్ట్రిక్షన్ ఉందా అన్న క్వశ్చన్ వచ్చింది. ఓకే, సుప్రీం కోర్ట్స్ చాలాసార్లు. సో ఫండమెంటల్ రైట్స్ మనకి అన్లిమిటెడా, అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ అంటే వీటిని మనం ఇంకో వర్డ్ కూడా యూజ్ చేయొచ్చు, అబ్సల్యూట్స్. లేదా లిమిటెడా అంటే వీటిపైన ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు అనుకోండి, దాన్ని మనం ఏమంటాం, అన్లిమిటెడ్ అంటాం. లేదా అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. మనం మాట్లాడినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది వేరే వాళ్ళ యొక్క డిగ్నిటీని ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉండకూడదు, వేరే వాళ్ళని డిఫేమ్ చేసేటట్టు ఉండకూడదు. ఓకే, వాళ్ళ కోర్టుని విమర్శించినట్టు ఉండకూడదు. అంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఏమంటాం, లిమిటెడ్ అంటాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, ఇన్ని రోజులు అంటే లేదా మీరు చదివిన దాన్ని బట్టి ఫండమెంటల్ రైట్స్ మీరు అన్లిమిటెడ్ అనుకుంటున్నారా, లిమిటెడ్ అనుకుంటున్నారా? లిమిటెడ్. అంటే ఫండమెంటల్ రైట్స్ని మనం ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయడానికి లేదు, వాటిపైన రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ లిమిటెడ్.